నమస్తే నేను ప్రియ. వెల్కమ్ టు లక్కీ న్యూస్. నగరంలో సౌకర్యాలు ఉండవు, పన్ను వసూళ్లు అధికం. రాజమండ్రిలో మెరుగైన విద్యుత్ సరఫరా సేవలు అవసరం ఉంది. వంట గ్యాస్ సిలిండర్ల సరఫరా ఏజెన్సీల పనితీరులో గౌరవ సేవలు అవసరం ఉంది. రాజమండ్రిలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలి. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపకులు మేడా శ్రీనివాస్ కోరారు. రోడ్డు వ్యాపారస్తులపై జులుం చూపిస్తున్న నగరపాలక సంస్థ ట్రాఫిక్ యంత్రాంగం పనితీరు బాధాకరంగా ఉంటుంది అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తెలిపారు. సభకు ఆర్పీసీ సీనియర్ సెక్యులర్ పెండియాల కామరాజు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆర్పీసీ సెక్యులర్స్ సర్వశ్రీ డివి రమణమూర్తి, దుడ్డే సురేష్, మాసా రత్నకుమారి, మాసా లక్ష్మి, నాగూర్ అన్నపూర్ణ, వర్ధనపు శరత్ కుమార్, ఎండి హుస్సేన్, సింహ దుర్గారావు, సుంకర వెంకట భాస్కర్, రంగారావు, దోషి నిశాంత్, బత్తెన శివనారాయణ, గుడ్ల దుర్గాప్రసాద్, లంక వీర వెంకట సత్యనారాయణ, మాసా అపాయమ్మ తదితరులు పాల్గొన్నారు. కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఎలక్షన్స్ ఆకాటుగా స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి ఏంటంటే మనం కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కూడా ఎలక్షన్కి సిద్ధపడ్డాం. కాబట్టి రానున్న రోజుల్లో మన ఆల్రెడీ ఎజెండా కూడా రాజమండ్రి పట్టణ ఎజెండా కూడా మన అధ్యక్షులు గారు మన ప్రెస్ క్లబ్లో రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఏంటంటే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకి ఎప్పుడు వచ్చినా కానీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇంకా రావాల్సినటువంటి కార్యకర్తలందరూ సిక్లర్స్ అందరూ కూడా సిద్ధపడాలని చెప్పి పార్టీ పిలుపునిస్తుంది. కాబట్టి ఇప్పుడు రానున్న రోజుల్లో ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా సరే మన మేడా శ్రీనివాస్ గారి నాయకత్వంలో మనం కలిసికట్టుగా పనిచేసి పార్టీ విజయానికి మేడా శ్రీనివాస్ గారి నాయకత్వంలో మనం ముందుకెళ్ళవలసినటువంటి సమయం అవసరమైంది. పెంచడంలో మనం అందరం కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని చెప్పి ప్రజలందరినీ కూడా చైతన్యం కాబట్టి మనందరం కూడా ప్రజలను కూడా రాజమండ్రి పట్టణ ప్రజలందరినీ కూడా అలాగే చైతన్యాన్ని గురించి ఎవరికైనా ఆపద వచ్చినా కానీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు కానీ రానున్న రోజుల్లో పార్టీ విజయం కోసం మనందరం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతపు సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వేడి మొదలవుతుంది. అందులో రాజమండ్రిలో ప్రప్రదంగా వేడి ఆల్రెడీ మొదలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేలంపాట్లో పార్లమెంట్ సభ్యుడు అలాగే అసెంబ్లీ సభ్యుడిని డిసైడ్ చేశారు. చాలా ఖరీదుగా అక్కడ వేలంపాట్లో పాట పాడుకొని ఈ రాజమండ్రి ప్రజల్ని రాజమండ్రి అభివృద్ధిని దోచుకోవడానికి వాళ్ళ ప్రకటన ఆల్రెడీ చేశారు. ఇక తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. వీళ్ళు ఏంటంటే ప్రజా భద్రతని రాజమండ్రి అభివృద్ధిని దోచుకుంటూ నాయకులుగా చలామణి అవడమే ఈ రెండు రాజకీయ పార్టీల ప్రధాన లక్ష్యం. ఎవరైనా సరే ఈ రాజమండ్రిలో ఇన్ని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు 70,000 గడప ఉంది. ప్రతి ఇంటి నుంచి కార్పొరేషన్ వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారంటే కనీస భద్రత ఇవ్వాలి కదా, సౌకర్యాలు ఇవ్వాలి కదా. ఈ రాజమండ్రిలో గ్రీనరీ ఉండాలి, అలాగే ప్రజలకు ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం కల్పించాలి, అలాగే ఒక సోఫిస్టికేటెడ్ గ్రంథాలయ నిర్మాణాలు ఉండాలి. ఇవన్నీ కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం ఇంటి యజమానుల దగ్గర నుంచి పన్ను రూపంలో వసూలు చేస్తూ ఉంటుంది. అలాగే ఈ రాజమండ్రి ఏ రోడ్డు చూస్తున్నా అస్తవ్యస్తంగా ఉంది. రేవులు స్నానఘట్టాలన్నీ కూడా మురుగు కంపు కొడుతున్నాయి, డ్రైనేజీలు మురుగు కంపు కొడుతున్నాయి. ఈ రాజమండ్రిని ఏం ఉద్ధరించారని వీళ్ళ ముఖం చూసి వీళ్ళ నాయకుడి ముఖం చూసి రాజమండ్రి ప్రజలు ఓటు వేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రశ్నిస్తున్నాం. నిరంతరం ప్రజల పక్షాన ప్రజల కోసం ప్రజల కష్ట సుఖాల్లో ఉండేటటువంటి ఏకైక పార్టీ రాజమండ్రిలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే అర్హత ఉంది. మీరు కోట్ల రూపాయలకి మీ పార్టీల దగ్గర పాటలో మీరు ముందంజలోకి వచ్చి ఈరోజు మరలా ప్రజలను కూడా పొల్యూట్ చేసి ఈ రాజమండ్రి వాతావరణాన్ని మీరు కవిసం చేసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా మీ మూలంగా రాజమండ్రికి ప్రమాదం, రాజమండ్రి బిడ్డల భవిష్యత్తుకి ప్రమాదం. ఖచ్చితంగా రాజమండ్రిలో ఒక మార్పు అయితే తీసుకొస్తాం. ఈ రాజమండ్రిని సేవ్ రాజమండ్రి అలాగే సేవ్ గోదావరి అనే ఒక నినాదంతో ఈ రాజమండ్రిని అభివృద్ధి పరచుకోవడమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్స్ అందరూ కూడా సమాయత్తం అవుతున్నారు. అలాగే ఈరోజు మా పార్టీ సెక్యులర్స్ అందరూ కూడా క్వారీ మీద నుంచి ఆల్రెడీ ప్రచారాన్ని మొదలుపెట్టారు. అలాగే కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొస్తాం. ప్రజలకి
తప్పుడు సంకేతాలు ఇచ్చి ప్రజల్ని ఆకర్షితులుగా మార్చుకొని బలహీనతలకి లోపరుచుకొని వాళ్ళని ఎవరిని కూడా మేము రాజకీయాల్లో వాళ్ళ ఓటు హక్కుని కాజేయాలనే ఉద్దేశం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి లేదు. ఖచ్చితంగా ఈ రాజమండ్రిని బాగు చేసుకోవడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ దగ్గర ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి విజన్ ఉంది. ఆ విజన్ ప్రకారం ఈ రాజమండ్రిని మేము ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దుకుంటాం. ఖచ్చితంగా రాజమండ్రి ప్రజలు ఖచ్చితంగా ఒక మెరుగైనటువంటి చైతన్యంతో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మీ బిడ్డల భవిష్యత్తు రాజమండ్రి భవిష్యత్తుని కాపాడుకోవాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తాం.